మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చాలా కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతాలను ధ్యానిస్తూ ముందుకు వచ్చాం. మత్తయి సువార్తలో ఉన్న అద్భుతాలన్నింటినీ కూడా ధ్యానించాం. మార్కు సువార్తలో ఉన్న అద్భుతాలన్నింటినీ కూడా ధ్యానించాం. ఇప్పుడు మనము లూకా సువార్తలో ఉన్న అద్భుతాలను మనం ధ్యానిస్తూ మనం ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, లూకా సువార్తలో ఉన్న అద్భుతాన్ని ధ్యానించే ముందుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలను కొన్నిటిని తెలుసుకొని మనం ముందుకు వెళదాం. ఏమిటి అంటే, దేవుడు తన యొక్క బిడ్డల ఎడల ఎలాంటి ఆలోచనలను ఆయన కలిగి ఉంటాడు, దేవుడు తన బిడ్డల ఎడల ఎలాంటి మనసును ఒకవేళ కలిగి ఉంటాడు అనే వాటిని మనం నేర్చుకుందాం. చూడండి, మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తనని ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో వారి ఎడల ఆయన ఎలాంటి మనసును కలిగి ఉన్నాడు అనేది చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబో దినమున రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటలు విని ఆయన యందు ఒకవేళ విశ్వాసం ఉంచుతారో వారి ఎడల ఆయన ఏం కలిగి ఉంటాడంటే, వారిని ఆయన ప్రేమించేవాడిగా ఉంటాడు. మొదటిగా మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును వినే ఆసక్తిని కనపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని మందిరానికి రావాలన్న మనసు మనం కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ప్రేమించేవాడిగా ఉంటాడు. ప్రేమించడం మాత్రమే కాదు కానీ మనలను ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే 17వ వచనంలో, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై, అంటే దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యము వినే మన అందరము కూడా ఒకానొక సమయానికి ఎవరి వారం అవుతామంట? ఈరోజు మన అందరికీ కూడా మన ముందు మన ఇంటి పేరు, మన పేరు ఉంటుంది. కానీ ఒక దినము వచ్చినప్పుడు మన ముందు ఎవరు ఉంటారంటే దేవుని వారం అవుతాం మన అందరము కూడా. అయితే ప్రియులారా, దేవుని వారమై ఉండి తండ్రి తన్ను సేవించి కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరింతు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నా వాక్యమును వినిన ఎడల, మీరు నా యొద్దకు వచ్చిన ఎడల, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే నా వారు అవుతారు. నా వారైన తర్వాత నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే కనికరించేవాడిగా ఉంటాను అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము దేవుని కనికరాన్ని ఒకవేళ పొందాలన్న మనసు మనలో ఎవరికైనా ఉండినట్లయితే, దేవుని వారం అవ్వాలన్న ఆశ మనలో ఎవరికైనా ఉండినట్లయితే, దేవుని కుమారులం అవ్వాలనే కోరిక మనలో ఎవరిలోనైనా ఉండినట్లయితే మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే, ప్రతిరోజు ప్రార్థనలకు వెళ్ళాలా, ప్రతిరోజు బైబిల్ చదవాలా, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలా అంటే, అవును నిజమే, మనము దేవుని యందు భయభక్తులు ఒకవేళ మనలో ఉండినట్లయితే, దేవుని వారం అవ్వాలన్న ఆశ మనలో ఉండినట్లయితే,
దేవుడు మనలను కనికరించాలన్న కోరిక నీలో ఉండినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆయన యందు భయభక్తులను కనపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక అద్భుత కార్యం గురించి మనం ధ్యానించి ఈరోజు యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఈ 11వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఇప్పుడు ఒక ఊరు వెళుతూ ఉన్నాడు. మీకు అనేక మార్లు నేను తెలియజేశాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా నిరంతరము ఏదో ఒక ఊరు వెళుతూనే ఉన్నాడు. మీరు గమనించినప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి చాలామంది జనాలు వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు జనాలు వస్తూ ఉండేవాళ్ళు అంటే, ఆయన వాక్యమును వినడానికి వచ్చేవాళ్ళు కొద్దిగా మంది ఉండేవాళ్ళు, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తినడానికి వచ్చిన వాళ్ళు కొద్దిగా మంది ఉండేవాళ్ళు, లేదా ఆయన యొక్క అద్భుత కార్యములను చూడడానికి కొద్దిగా మంది వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, కొద్దిగా మంది రోగులు కూడా ఉండేవాళ్ళు. అయితే ప్రియులారా, ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇక్కడ రోగి లేడు, వినేవాడు లేడు, కానీ ఎవరు ఉన్నారు అనేది మనం ధ్యానిద్దాం. చూడండి, ఈయన ఏ ఊరు వచ్చాడంట? నయీను అనే ఊరు మీకు అక్కడ మ్యాప్ పాయింట్లో ఒకవేళ చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. గలిలయ సముద్రం ఉంది కదా, గలిలయ సముద్రానికి ఎటువైపు ఉంది? కుడివైపున ఉంది. అంటే ఈ కుడివైపున ఉన్న ప్రాంతము ఒకవేళ మీరు పరిశీలన చేసినప్పుడు ఇది యోదయాలో ఉన్న ప్రాంతమా, లేదా సమరయలో ఉన్న ప్రాంతమా, లేదా గలిలయలో ఉన్న ప్రాంతమా? ఎవరైనా చెప్పగలరా? దాని ప్రాంతానికి దగ్గరగా ఏముందంటే నజరేతు ఉంది. ఆ ప్రాంతానికి దగ్గర ఏముందంట? నజరేతు. నజరేతు అనేది ఏ దేశంలో ఉంది? సరే, మీ అందరూ కూడా బైబిల్ తిప్పండి. చివరిన క్రొత్త నిబంధన పాలస్తీనా పటం తీయండి. అక్కడ యోధా, సమరయ, గలిలయ అని ఉంటూ ఉంటాయి కదా. యోధా, సమరయ, గలిలయ, అంతేనా? నజరేతు అనేది గలిలయలో ఉందా, యోదయాలో ఉందా? గలిలయలోనే ఉందా? చూసారా? మీ అందరికి కనపడిందా? సరే, బైబిల్ మీరందరూ కూడా ఇదిగోండి పాలస్తీనా పటం. ఈ పాలస్తీనా పటంలో ఇది గలిలయ, ఇది సమరయ, ఇది యోదయ. ఈ నజరేతు అనేది ఎక్కడ ఉందంట? ఇదిగోండి గలిలయ సముద్రం పక్కన. దాని కింద ఏ ప్రాంతం అంటే నయీను అనే ప్రాంతము, అంతేనా? ఈ నయీను ప్రాంతము గలిలయ దేశం. అంటే మీకేం అర్థమవుతుంది? ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారా? భయభక్తులు కలిగిన వాళ్ళే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతములకు వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారంటే, ఒక్కోసారి మనం కూడా ఏదైనా పని మీద ముందుకు వెళ్తున్నప్పుడు కుక్క అడ్డొచ్చినా, పిల్ల అడ్డొచ్చినా, లేదా భర్త చనిపోయిన వాళ్ళు అడ్డొచ్చినా, లేదా ఎవరైనా కొంతమంది ముఖాలు అడ్డొస్తే ఏమనుకుంటామంటే అపశకునంగా అనుకుంటాం, అంతేనా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఊరిలోకి ఎంటర్ అవుతున్నారు. ఊరిలోకి ఎంటర్ అవుతుంటే ఊరిలో నుంచి బయటికి ఒకళ్ళు వస్తున్నారు. ఎవరు అంటే చూద్దాం. చూడండి 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఊరిలోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఎవరు కనపడ్డారంట? ఒక చనిపోయిన శవం కనపడింది. ఆ శవం డీటెయిల్స్ ఏమిటి అంటే, అతను ఒక మగవాడు. చనిపోయింది ఎవరంటండి? మగవాడు. పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా? పెళ్ళి కాల. అంటే వయసులో ఉన్నాడా, వయసు మళ్ళాడా? వయసులోనే ఉన్నాడు. అంటే వయసులోనే ఉండి అతను ఏమైపోయాడంట? చనిపోయాడు. అతనికి తండ్రి ఉన్నాడా లేదా అంటే తండ్రి లేడు. అతనికి ఎవరు ఉన్నారంటే ఒక్కగానో ఒక తల్లి.
అంటే ఆ కుమారుడికి ఆ తల్లే దిక్కు, ఆ తల్లికి ఆ కుమారుడే దిక్కు, ఇంకా వాళ్ళకి ఎవరు దిక్కే లేరు. అలాంటి పరిస్థితులలో ఆమె యొక్క విధవరాలుగా ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఎలా ఉండిద్ది మనుషుల యొక్క భావజ్వాలాలు? ఒక్కగానో ఒక పర్సు జోబులో పెట్టుకుని ఒక ఊరు వెళ్ళారు, ఆ పర్సు పోయింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండిద్ది? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒక్కగానో ఒక పర్సు, అందరికీ 2 పర్సులు ఉంటాయా అంటే కాదు, ఒక పర్సే ఉంటుంది. ఒక్కగానో ఒక పర్సు పట్టుకెళ్ళి ఆ ఒక్క పర్సు పోయింది. ఇప్పుడు ఆ ఊరిలో మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కోసారి పిల్లలు కూడా లాలీపాప్లు ఐస్ క్రీమ్లో తింటూ ఉంటారు కదా, తినడం రాక ఏమైపోయిద్ది అంటే ఆ ఐస్ క్రీమ్ పైన ఉన్నది కింద పడిపోయిద్ది, ఆ లాలీపాప్ కింద పడిపోయిద్ది. వాళ్ళ ముఖం ఎలా ఉండిద్ది అంటే బిక్క ముఖం పెట్టుకుని, ఏడుపు ముఖం పెట్టుకుని, నాకు దిక్కే లేదా, నాకు ఇంకోటి కొంటావా అన్న మనసు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే, తినకి కూడా ఒక్కగానే ఒక కుమారుడు, అతను కూడా వయసులో ఉన్నాడు. వయసులో ఉన్న పిల్లలను కోల్పోతే అది ఎంత బాధ అంటే అది వర్ణించలేని అంత బాధ. తల్లిదండ్రులు ఉండగానే తల్లిదండ్రులు కళ్ళ ముందు బిడ్డలు చచ్చిపోతే ఆ తల్లి బాధను, ఆ తండ్రి బాధను ఎవరు కూడా ఏం చేయలేమంటే ఓదార్చలేం. అయితే ఇప్పుడు ఈ తల్లి పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా దుఃఖంతో ఉంది. ఎలా ఉందంటే అండి, చాలా దుఃఖంతో ఉంది. అయితే ఈ దుఃఖమును ఆదరించడానికి, ఈ దుఃఖమును ఓదార్చడానికి ఈమె వెనువెంట ఎవరు ఉన్నారంట? అక్కడ చూద్దాం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఎవరితో ఉన్నారంట? ఆమెతో ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ మంచి ఆమె అయి ఉంటుందా, చెడ్డ ఆమె అయి ఉంటుందా? అంతేనా? ఎక్కువ జనాలు ఉంటే మంచోళ్ళు, తక్కువ జనాలు ఉంటే చెడ్డోళ్ళు, అంతేనా? అలా కూడా కాదా? అంటే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, నా యొక్క విశ్లేషణ, నా యొక్క అవగాహన ఏమిటి అంటే, ఆ ఊరిలో బాంధవ్యాల విలువ తెలిసిన జనులు ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళు కాదో పక్కన పెడదాం. బాంధవ్య విలువలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరి కుటుంబంలో అయినా దుఃఖము ఉంటే ఇంటిల్లపాది వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని ఆదరించేవారిగా, వాళ్ళని ఓదార్చేవారిగా ఉంటారు. అంతేనా? అక్కడ ఆ గలిలయ ప్రాంతంలో, నయ్యోను అనే ఆ యొక్క ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారంటే ఒకరిని ఒకరు ఆదరించుకునేవారు, ఒకరిని ఒకరు కనికరించుకునేవాళ్ళు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. అంతేనా? అయితే ప్రియులారా, కొంచెం ముందుకు వెళదాం. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి, ఎవరిని చూచాడంట అంటే ముందుగా చనిపోయిన వాడిని చూశాడు. ఆ హిస్టరీ కనుక్కున్నాడు. ఎవరి హిస్టరీ? చనిపోయాడు. ఎదురుగా వచ్చారు కదా, ఎవరంటే అయా ఒక్కగాను ఒక కుమారుడు ఏమైపోయాడంట? చనిపోయాడు. నిండా 50 ఏళ్ళు నిండలా, లేదా నిండా 30 ఏళ్ళు నిండలా, చాలా చిన్న కుర్రోడు అని చెప్తూ. అయితే ఆమెకేమైనా భర్త ఉన్నాడంటే భర్త కూడా లేడు. అంటే ఇప్పుడు ఈమె ఏమైపోయిందంటే మొన్నటిదాకా ఒక విధవరాలు ఇప్పటి నుంచి ఒక ఏకాకి అయిపోయిందయ్యా. ఏమైపోయిందంటండి? ఒక ఏకాకి. నిజంగా ఆమెకైతే భర్త చచ్చిపోయాడు, పిల్లోడు చచ్చిపోయాడు, ఏకాకి అయిపోయింది. ఈరోజు చాలామంది వృద్ధాప్యంలో అందరూ ఉండి కూడా ఏమైపోతున్నారంట? ఒంటరి వారైపోతున్నారు. దానికి గల కారణం ఏంటో చెప్పగలరా? అంటే ఇందాక నయ్యూను అనే ప్రాంతంలో ఆ ఊరిలో ఏమున్నాయంటే బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒకళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఎందుకు కలిసి ఉండాలి? ఎందుకు కుటుంబంలో వస్తున్న సమస్యలను సర్దుకోవాలి, భరించాలి? ఎందుకు ఆ మనసును మనం కలిగి ఉండాలి అంటే, మనలో బాంధవ్య విలువలు ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబం అంతా కలిసే ఉంటుంది. అంటే కలిసి ఉన్నప్పుడు ఇబ్బందులు రావంటే ఖచ్చితంగా వస్తాయి. ఏ కుటుంబంలో కలిసి ఉన్నా కూడా ఏమొస్తాయంట? ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా భరించే వారిగా ఉండాలి. ఖచ్చితంగా భరించాలి. ఎప్పుడు మనం భరించగలమంటే ఆ బాంధవ్య విలువలు మనకి తెలిసినప్పుడు. ఒకవేళ బాంధవ్య విలువలు తెలియకపోతే మనం ఏమైపోదామంటే వేరైపోదామా, నీ కొంపటి వేరే పెట్టుకుంటావా, నా కొంపటి వేరే పెట్టుకుందామా అని ఈ యొక్క మాటలు, ఈ ప్రవర్తన ఉంటుంది.
కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు ఎలాగ ఉండాలంటే కలిసి ఉండడమే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అదేంటండి బైబిలు మరి ఆదికాండంలో ఏం చెప్పిందంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి స్త్రీని పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను ఏం చేయాలి, హత్తుకోవాలని చెప్పారుగా. అంటే తల్లిదండ్రులను వదలమన్నాడు కదా. మరి మీరేంటండి అందరూ కలిసి ఉండాలని చెప్తున్నారు అని అంటే, అక్కడ చెప్పిన విధానం ఏమిటి అంటే వేరువేరుగా జీవించమని కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, దేవునిని ఆరాధించేటప్పుడు ఎలాగ వెళ్ళమన్నాడు దేవుడు? ఒక కుటుంబంగా వెళ్ళమన్నాడు. దేవుడికి బలి అర్పించేటప్పుడు కూడా యోబు ఒక్కడే వెళ్ళాడా, కుటుంబం అంతా వెళ్ళిందా? ఆరాధించేటప్పుడు కుటుంబం ఉంది, బలి అర్పించేటప్పుడు కూడా కుటుంబం ఉంది, పస్కా పండగకి వెళ్ళేటప్పుడు కూడా కుటుంబం మొత్తంగా వెళుతూ ఉన్నారు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంట? కలిసి ఉండడం. అది భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదా ఏ రిలేషన్ అయినా కూడా వాళ్ళు విడిపోవడం కోరుకోవట్ల దేవుడు. కలిసి ఉండడం అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం అనే దాని గురించి నేను చెప్పట్ల. కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం దాని గురించి నేనైతే చెప్పట్ల. కలిసి ఉండడము అంటే ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక విధవరాలికి ఎవరు చనిపోయారంట? కుమారుడు చచ్చిపోయాడు. కుమారుడు చచ్చిపోతే ఆ విధవరాలి వెనక ఎవరున్నారంట? అక్కడ మరలా చదువుతాము, ఆ ఊరి జనులు అనేకులు. ఎంతమంది అండి? అనేకులు ఆమెతో. అంటే దీనినే ఏమన్నానంటే కలిసి ఉండడం. అయితే ప్రియులారా, కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎలాగ ఉండడం నేర్చుకోవాలంటే కలిసి ఉండడం నేర్చుకోవాలి. అయితే ఇంకొంచెం ముందుకు వెళదాం. అయితే ఈమె బాగా ఏడుస్తూ ఉంది. ఎవరు? తల్లి. ఎందుకు ఏడుస్తుంది? ఒక కుమారుడు చనిపోయాడు. ఆమె ఏడుస్తూ ఉంటే ఊరి జనాలందరూ కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు ఒక అడుగు ముందుకేసి ఓదార్చడం కాదు కానీ ఆ ఏడుపునే ఆపాలనుకున్నాడు. ఓదార్చడము అంటే ఆ కొద్దిసేపు ఏడవద్దమ్మా అని చెప్పడం, కానీ శాశ్వతంగా ఏడవకుండా ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. ప్రభువు ఆమెను చూచి, అంతేనా, ఆమె యందు కనికరపడి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద కనికరపడ్డారంట? ఆ స్త్రీ మీద కనికరపడ్డాడు. నిజంగా ఈరోజు దేవుని యొక్క కనికరము మనము పొందడానికి ప్రయాసపడాలి. అందుకే మత్తయి సువార్త మీరు తీయక్కర్లేదు కానీ 5వ అధ్యాయంలో ఏమంటుందంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇప్పటిదాకా ఆ తల్లి ఏం చేయబడిందంటే ఓదార్చబడింది. కానీ ఇప్పుడు ఆమె ఎవరి కనికరాన్ని పొందిందంట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికరాన్ని పొందింది. చూడండి, కొంతమంది జీవితాన్ని ఒక్కోసారి వింటుంటే మనము అమ్మో అవునా, అలా జరిగిందా, ఇంత బాధలు నీకున్నాయా, ఇన్ని ఇబ్బందులు నీకు వచ్చాయా అని మనము రాగాలు తీయగలం, కానీ ఆ ఇబ్బందుల్ని ఏం చేయలేము, తీర్చలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికరము నీ మీద పడగలిగినట్లయితే ఆయన ఏం చేయగలడో ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఏడవద్దని. ఎవరిని ఏడవద్దు అంటున్నాడంటే ఆ స్త్రీని ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను. ఏం చేశాడంట? పాడెను అంటే పాట పాడాడు. అంతేనా? ఆ పాట కాదా ఇక్కడ? అంటే ఒక్కోసారి కూడా జనులు ఏం చేస్తారంటే ప్రసంగమే కానీ మనుషుల మాటలే కానీ అరాకొరా వింటారు. ఈ అరాకొరా వింటే ఎలాగ ఉంటుందంటే ఇక్కడ పాడెను అని అన్నాడు. పాడెను అంటే పాట కాదు. అక్కడ తర్వాత చదివినప్పుడు అర్థమైంది. పాడెను ముట్టగా. పాడెను ముట్టగా అంటే ఆ శరీరం ఉన్న ఆ యొక్క పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. అంటే మీకు సందర్భం ఎదురవుతుందా? యేసుక్రీస్తు ఇటు వస్తున్నాడు, శవము ఇటు వస్తుంది. వస్తున్నప్పుడు ఎవరు అని ఎంక్వైరీ చేశాడు. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత యేసుక్రీస్తు యొక్క మనసు ఎవరు దోచుకున్నారు? ఆమె దోచుకుంది. దోచుకోవడం అంటే ఆయన మనసు వాళ్ళ మీద మళ్ళింది. ఆ మళ్ళిన తర్వాత ఆయన ఏదో ఒక రకంగా ఆమెకి ఏం చేయాలనుకున్నాడంట? సహాయం చేయాలనుకున్నాడు. ఆ సహాయం ఎలా చేయగలడు? ఈరోజు మనం కూడా ఎవరికైనా బాగోకపోతే ఒక 500 ఇస్తాం, 1000 ఇస్తాం, బ్రెడ్ ఇస్తాం, ఫ్రూట్స్ ఇస్తాం.
కానీ యేసుక్రీస్తు ఒకవేళ ఆయన మన మీద కనికరము చూపించగలిగినట్లయితే, పాడెను ముట్టాడు కదా, ఆ పాడెను ముట్టిన తర్వాత ఏమైందంటే, మీరు చదవడానికి ప్రయత్నం చేయండి బైబిల్లో చూసి. పాడెను ముట్టిన తర్వాత ఏమైంది? అంటే చచ్చిపోయిన వాళ్ళతో ఏం చేస్తున్నాడంట ఆయన? మాట్లాడుతున్నాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడడం సాధ్యపడిద్దా? ఈరోజు ఒక్కోసారి చచ్చిపోయిన వాళ్ళతో చాలామంది లెగరా నాయన, నీకు ఇష్టమైన హీరో వచ్చాడు, నీకు ఇష్టమైన మనిషి వచ్చాడు, లెగరా లెగరా అని అంటూ ఉంటారు. అలా అంటే లెగుస్తారా? కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చచ్చిపోయిన వ్యక్తిని ఆ పాడెను ముట్టాడు. ఆ పాడెను ముట్టినప్పుడు ఆ మోసే వాళ్ళు ఏం చేశారంటే ఆగారు. ఆగిన తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే చనిపోయిన శవంతో మాట్లాడదాం. అంటే చనిపోయిన శవంతో మాట్లాడితే ఆ మాటలు వాళ్ళకి వినపడతాయా? వినపడవు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసు మాటలు చనిపోయిన వారికి కూడా వినపడ్డాయి. ప్రసంగి గ్రంథంలో మనం గతంలో కూడా చదివాం. ఏమని చదివామంటే, మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరము, మట్టి శరీరము ఎక్కడ చేర్చబడిద్ది? మట్టిలో చేర్చబడిద్ది. దేవుడిచ్చిన ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడాడు? శరీరాన్ని ముట్టాడు. దేనితో మాట్లాడాడు? ఆత్మతో. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక విషయం చెప్తాడు ఆయన. నాకు భూమి మీదను ఎలాంటి అధికారం ఉందంట? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ సర్వాధికారం ఆయనకి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారు అంటే, ఆయన సమస్త అధికారమును పొందిన ఒక వ్యక్తి, లేదా సమస్త అధికారమును పొందిన ఒక దేవుడు. ఆయన సమస్త అధికారమును పొందిన ఒక శక్తి. అయితే ప్రియులారా, ఆ శక్తికి ఎదురుపడడమే వాళ్ళు చేసిన పుణ్యం. ఎవరు చేసిన పుణ్యం? ఆ శవం చేసిన పుణ్యం. అంటే ఎదురుపడ్డ శవాన్ని చూసి, ఎదురుపడ్డ బాధపడుతున్న స్త్రీని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే వారి ఎడల కనికరపడ్డాడు. అంతేనా? అంటే ఎదురుపడ్డ వారి ఎడలే ఎంత కనికరపడ్డాడంటే, అప్పుడే చూసిన వాని ఎడలే అంత జాలి చూపించాడంటే, రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి, రోజు నువ్వు దేవుని వాక్యమును వింటూ, రోజు నువ్వు దేవుని కొరకు ఒకవేళ బ్రతకగలిగితే నీ మీద ఆయన జాలి పడడా? అప్పుడే చూశాడు శవాన్ని, అప్పుడే కనుక్కున్నాడు విషయాన్ని, అప్పుడే ఆమె ఎడల ఈయన ఏం చేశాడంట? కనికరము చూపాడు. అయితే ప్రియులారా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, అప్పుడే అంత కనికరము పొందింది అంటే, నిరంతరము నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుణ్ణి చూచి, దేవుడు నిన్ను చూచి, నీ సమస్యలను చూచి, నీ బాధలను చూచి, నీ ఇరుకులను చూచి, నీ ఇబ్బందులను చూచి నీ మీద ఏం చేయలేడా? కనికర పడలేడా? ఇక్కడ మనుషులైతే అయ్యో పాపం ఇలా జరిగిందా అలా జరిగిందా ఊసులు అమ్మలక్కలు చెప్పగలరు. కానీ ఒకవేళ నీ బాధలు దేవుడికి నువ్వు చెప్పగలిగినట్లయితే ఆ పరిస్థితులను ఆయన ఏం చేశాడంట? ముట్టుకుని స్వస్థపరిచాడు. యెషయా గ్రంథంలో ఒక విషయం ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రక్షింప నేరకయున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. అంటే యెహోవా అనే ఈ దేవుడు, ఈ దేవుడు చేయలేని పని ఏమి కూడా లేదు. ఈయన సహాయము చేయడానికి ధారాళమైన హృదయాన్ని కలిగిన వ్యక్తి. ఆయన హస్తము ఏం కాలేదంట? కొరచ కాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కంటితో చూచాడు ఆ శవాన్ని, చెవుతో విన్నాడు వాళ్ళ బాధలను. ఆయన మనసు ఏం చేసిందంటే ఆ చూచిన విషయాన్ని, ఆ విన్న విషయాన్ని తన మనస్సులో ఆయన ఏం పడ్డాడంట? కనికరపడ్డాడు. అయితే ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని కనికరాన్ని ఒకవేళ పొందగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలను నా సమస్యలను తీసివేయడం ఆయనకి ఎంతసేపటి పని? చూడండి, శరీరము ఇక్కడ ఉంది, ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ దూరం వెళ్ళిపోయిన ఆత్మను కూడా మరలా ఏం చేశాడంట? తిరిగి రప్పించగలిగాడు. అది ఎవరి వల్ల అయినా సాధ్యపడిద్ది అంటే ఎవరి వల్ల కూడా
సాధ్యపడదు. ఒకవేళ పాత నిబంధనలో ఉన్న శకునగాండ్లు అని ఉంటారు, మంత్రసానులు అని ఉంటారు, వాళ్ళ వల్ల కూడా సాధ్యపడదు. అయితే ప్రియులారా, దేవుడి దగ్గరికి వెళ్ళి తాగలిగేది ఎవరంటే దేవుడే. దేవుడి దగ్గరికి వెళ్ళి తాగలిగేది ఎవరంట? ఒకవేళ మీ ఇంట్లో ఏదో బీరువాలో బంగారు వస్తువు పెట్టారు, ఇప్పుడు ఎవరో ముఖం తెలియని వ్యక్తిని పిలిచి ఆ బీరువా లాకర్ రావట్లో కొంచెం ఉంగరం తీసిపెట్టు అని అంటామా? ఒకవేళ ఇంట్లో మనిషినైతే. అలాగే ఇప్పుడు ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? మరి దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఆ ఆత్మ వినేటట్టుగా, ఆత్మను తీసుకురాగలిగేటట్టుగా ఆ శక్తి ఎవరికి మాత్రమే ఉండిద్దంటే ఆ దేవునితో ఉండేవానికే ఉండిద్ది, మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఉండదు. అయితే ప్రియులారా, ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మృతులను సహితము కూడా లేపగలవాడు. ఆయన దేవునితో సమానుడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క సహవాసం ఎవరితో ఉన్నదంట? దేవునితో ఉన్నదని మనము తెలుసుకోవాలి. దేవునితో ఉన్న ఆ వ్యక్తి కనికరం ఎవరి మీద పడిందంటే, ఆయన చూపు ఎవరి మీద పడిందంటే, ఆయన దృష్టి ఎవరి మీద పడిందంటే ఆ చనిపోయిన శవం మీద, ఆ బాధపడుతున్న స్త్రీ మీద. అయితే ప్రియులారా, ఈరోజు నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఈరోజు కృతజ్ఞత కూడికలే కానీ, ఒకవేళ ఉపవాస కూడికలే కానీ వీటిని పెట్టగలిగడానికి గల కారణం ఏమిటి అంటే, మన విషయాలను, మన మీద దేవుడు కనికరము చూపించాలనే భావజ్వాలను ఆయనకి మనం ఏం చేస్తున్నామంట? తెలియజేస్తూ ఉంటాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఇంట్లో ప్రార్థన పెట్టు అని బలవంతంగా ఒక్కోసారి పెట్టినా కూడా ఎందుకు పెట్టాలనిపిస్తూ ఉంటుందంటే, మీ ఎడల దేవుడు కనికరాన్ని పొందాలి. మీ కుటుంబము ఎవరి ప్రేమను పొందాలి? దేవుని ప్రేమను పొందాలి. మీ ఎడల ఎవరు జాలిపడాలి? దేవుడు జాలిపడాలి అనే ఉద్దేశంతో ప్రతి కుటుంబంలో అమ్మ మీరు పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. అమ్మ స్త్రీల కూడికి రండి, బైబిల్ తరగతులకి రండి, ఆరాధనకి రండి అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎదురు పడితేనే ఆయన మనల్ని ఏం చేయగలడంట? దీవించగలడు. ఆయనకి మన బాధ చెప్తేనే ఆయన ఏం చేయగలడంట? వినగలడు. ఆ వినిన వ్యక్తి ఏం చేయగలడంటే సహాయము కూడా చేయగలడు అని మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, 14వ వచనం, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన. మనం వాక్యం వింటున్నాం కానీ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక పాడెళ్తుంది, వెనక చాలామంది జనాలు ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చి లెగు అన్నాడు. లెగు అనగానే వెనకున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? వీడెవడో తిక్కలోలాగా ఉన్నాడు అని అనుకుంటారా లేదా? అయితే లెగిసిన తర్వాత ఏమనుకుంటారు? ఒక్కోసారి మనం చేస్తున్న ప్రయత్నాలు జనులకు ఎలా కనపడతాయంటే తిక్కల పనిలా కనపడింది. నోవాహు చేసిన వాడ 100 సంవత్సరాలు కట్టినప్పుడు కూడా తిక్కల పనిలాగే కనపడింది. ఒక్కోసారి దేవుని కొరకు విశ్వాసులు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కదా, ఈ ఖర్చు పెడుతున్నప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తిక్కల పనిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రార్థనలకు వస్తూ ఉంటాం కదా, రాత్రింబగళ్ళు ప్రార్థనలు జరుగుతుంటాయి, ఒక్కోసారి మంచులో కూడా కూర్చుంటూ ఉంటాం కదా, వీళ్ళు తిక్కలోళ్ళు అనుకుంటూ ఉంటారు ఎవరు? చూసేవాళ్ళని. కానీ మనము లాభం పొందిన తర్వాత మనల్ని ఏమనుకుంటారు తెలుసా? మీరు గొప్పవాళ్ళు, మీరు అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇందాక మలాకీ గ్రంథంలో అదే చెప్పా, దేవుని మనం ప్రేమించగలిగినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన వారం అవుతాం ముందుగా, తర్వాత ఏమవుతామంటే ఆయన కుమారులము అవుతాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందో పరిశీలన చేద్దాం. 16వ వచనం, 15వ వచనంలో ఏం జరిగిందంటే ఆయన అతని తల్లికి అప్పగించను. అంటే ఇప్పటిదాకా జనాలందరూ తల్లి బాధను ఆపాలనుకున్నారు కానీ ఆ తల్లి బాధను పూర్తిగా ఎవరు తుడిచివేశారంట? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకున్నారంటే ఈ తల్లి ఎలా బ్రతికిద్ది ఎవరు లేకపోతే? ఆ కుమారుడు లేకపోతే. కాబట్టి ఈ కుమారుని మరలా ఆ తల్లికి ఇద్దాము అని ఎవరు కనికరపడ్డారంట? యేసుక్రీస్తు కనికరపడ్డాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరుచున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించుచున్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. అయినా పిచ్చి జనాలకి ఇంకా ఏం అర్థం కాలేదో చెప్పండి. ఆయన్ని ప్రవక్తగానే చూశారు కానీ ఆయన ఇంకా దేవుడిగా గ్రహించలా. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమంటాడంటే పేతురుని అడుగుతాడు, ఏంటి నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు అంటే, అయ్యా ఒకళ్ళు ప్రవక్తల్లో ఒకడవని, ఒకళ్ళు యోహానని, ఒకళ్ళు ఇర్మియా అని, ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారయ్యా అని అంటే, సరే నువ్వేమనుకుంటున్నావు అని.
నువ్వు దేవుడివి, దేవుని కుమారుడు అని అనుకుంటున్నావు. ఈరోజు నిజంగానే జరుగుతున్న పరిస్థితులను బట్టి, పొందుతున్న లాభాలను బట్టి మనం దేవుని కార్యాలను మనం ఏం చేయాలంటే గుర్తెరిగే వారిగా ఉండవలసిన వారిగా ఉన్నాం. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఇతనిని ప్రవక్తగా గుర్తించి ఎవరిని మహిమపరచలేదు వీళ్ళు. ఈరోజు ఎవరైనా మంచి పనులు చేశారనుకోండి, ఎవరిని మహిమపరుస్తారంటే చేసిన వ్యక్తిని మహిమపరుస్తారు, అంతేనా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు మంచి పని చేస్తే, చనిపోయిన శవాన్ని లేపితే వీళ్ళు ఎవరిని మహిమపరిచారంట? దేవుణ్ణి మహిమపరిచారు. ఎందుకు చెప్పండి? నా ప్రశ్న అర్థమైందా? ఎందుకు మహిమపరిచారు? ఎందుకు మహిమపరిచారంటే, మన జీవితంలో ఒకళ్ళు మనకు ఎదురుపడాలన్నా, ఒకళ్ళు మన జీవితంలో మనకి తారసపడాలన్నా దేవుని కృప లేనిదే అది జరగదు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటాం, కానీ దేవుని యొక్క మహిమను బట్టే అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం గ్రహించారంటే, ప్రభువైన యేసు ఈ భూమి మీదకి రావడం కూడా ఎవరి వల్ల వచ్చాడని అర్థమైంది? దేవుని వల్ల వచ్చారని ఆయనను మహిమపరిచారు. మహిమపరిచిన తర్వాత 17వ వచనం, ఆయనను గూర్చి ఈ సమాచారము యోదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశం అందంతటను వ్యాపించను. జరిగిన కార్యం ఏ దేశంలో ఉంది? ఏ దేశం? అది ప్రాంతం. ఏ దేశం? నజరేత్ అనే దేశమా? గలిలయ దేశం. అది ఎక్కడుంది? పైన ఉంది. కానీ ఆయన కీర్తి ఎక్కడ దాకా వచ్చిందంట? యోదయ అంటే కింద దాకా వచ్చింది, అంతేనా? ఈరోజు నిజంగా నీ గురించి పైనుంచి కింద దాకా రావక్కర్లేదు, కానీ నీ గురించి మీ ఇంట్లో వాళ్ళైనా నువ్వు మంచోడు అని చెప్తారా? పోనీ నేను పెళ్లి చేసుకున్న నీ భర్త, నిన్ను పెళ్లి చేసుకున్న నీ భార్య అయినా నువ్వు మంచోడు అయ్యా, నువ్వు దొరకడం నా అదృష్టం అయ్యా అని ఎప్పుడైనా అనుకుంటారా? అయితే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యములు చేయడము వాళ్ళ అదృష్టంగా భావించి వాళ్ళు ఎవరిని మహిమపరిచారంట? దేవునిని మహిమపరిచారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నువ్వు కూడా దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలంటే మంచి పనులు చేయాలి. నువ్వు చేసే మంచి పనుల వల్ల అనేకులు ఎవరిని మహిమపరచాలంట? వీడు దేవుని బిడ్డ కాబట్టి మంచి పని చేయగలిగాడు, ఇతను దేవుని బిడ్డ కాబట్టి ఇతను బూతులు మాట్లాడడు, ఇతను దేవుని బిడ్డ కాబట్టి ఇతను ఏం ఆడంట? అబద్ధాలు ఆడడు, ఇతను దేవుడి బిడ్డ కాబట్టి ఇతను న్యాయంగా నడుచుకుంటాడు అని ఎవరినైనా మనం ఒప్పించగలమా? ఎవరితో అయినా ఆ మాటలు నిన్ను చూసి పలికించగలమా? ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ మాటలు వినడానికి ఆసక్తిగా ఉంది, ఈ మాటలు మరలా మాట్లాడుకోవడానికి ఆసక్తిగా ఉంది, కానీ ఈ భూమి మీద మంచి పేరు సంపాదించుకుని నా దేవునిని మహిమపరచాలి అనే స్వభావం చాలామందిలో లేదు. ఒకవేళ నువ్వు మంచోడివి అయితే నీ గురించి చెడెందుకు మాట్లాడుకుంటారు? ఒకవేళ నీ గురించి చెడే మాట్లాడుకున్నారు అని అనుకుందాం, నువ్వు మంచోడివి అయితే నీ గురించి చెడెందుకు మాట్లాడుకుంటారు? మరలా వాళ్ళు చెడు మాట్లాడుకున్నారని నువ్వు మరలా దాని గురించి ఆలోచన చేయడం ఎందుకు? అయితే ప్రియులారా, అందుకే మీకు చెప్పాను, పాడెను అంటే, పాడెను అనే పదం వింటే పాట పాడాడు అనుకుంటారు, కానీ పాడెను ముట్టెను అంటే అప్పుడు అర్థమైంది అది పాట కాదు, శవాన్ని మోసే పాడే అని. ఈరోజు మనుషులు కూడా ఒక్కోసారి అరాకొర మాటలు విని, అరాకొర ప్రసంగాలు విని, అరాకొర సమాచారం విని తప్పుగా అపార్థము చేసుకుంటారు. క్రైస్తవ జీవితాలు ఎలాగ ఉండాలి అంటే, ఎప్పుడైనా స్పష్టమైన చూపును చూడాలి. స్పష్టమైన చూపు అంటే పూర్తి అవగాహన. ఒక్కోసారి మనం ఇంత కూడా ఒక కుర్చీ ఉంది, గబుక్కున స్పీకర్ ఎత్తుదామని కుర్చీ మీదకి ఇలా కాలు పెట్టా, పట్టని ఇరిగిపోయింది. అది అసలుకే ఊపిరి లేని కుర్చీ, దాని గురించి తెలిసి కూడా ఏం చేసే, ధైర్యం చేసి కాలేసే. ఇది జ్ఞానమైన పని అంటే, కాలు గీసుకున్న తర్వాత అబ్బా కాసేపు ఆలోచించి చేయాల్సింది అని అనిపించింది. ఈరోజు నిజంగా మనం ఏ పని చేసినా కూడా కొద్దిసేపు ఆలోచించి చేయండి, ఖచ్చితంగా జ్ఞానంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇంకొక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తా. ఇక్కడ ఒక కుమారుడు దూరం అయిపోతే తల్లి ఏమైపోయిద్దో అని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? జాలిపడి కుమారుని ఇచ్చాడు కదా. ఒక సంఘటన చదువుదాం చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం.
ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని. దీనిని బట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇందాకేమో చచ్చిపోయినోడిని బతికిచ్చాడు దేవుడు, ఇప్పుడు బతికున్నోడిని ఏం చేయమంటున్నాడు? ఎంతమంది పిల్లలు ఇప్పుడు అబ్రహాముకి? ఒక్కగానొక్క. మరి ఆ చచ్చిపోయిన ఆ తల్లి మీద చూపిన ఆ ప్రేమ అబ్రహాము మీద లేదా? అయితే దేవుడు ఎప్పుడు కూడా ఒకే ప్రేమను కలిగి ఉంటాడు. అయితే ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు నిన్న లేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు పితరుల కాలము నుంచి, భూమి సృష్టించిన దగ్గర నుంచి భూమి అంతమయ్యేదాకా ఆయన ఎప్పుడు ఒకే మనసును, ఒకే ఆలోచన, ఒకే మాటను కలిగి ఉన్నాడు. ఎప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలను ఆయన ఏం చేయడంట? దూరం చేయడు. మరి చచ్చిపోతున్నారు కదండి అంటారు. అవును, చచ్చిపోతారు, అది దేవుడు నియమించాడు. కానీ దేవుడు మనుషుల ఎడల ఏం చేస్తాడంటే ఎప్పుడు జాలి లేదా కనికరము చూపించే దేవుడు. ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జనాల ఎడల జాలి కనికరమును చూపిస్తాడు. దేవుడు ఎవరిని బాధ పెట్టాలని ఏ పని కూడా చేయడు. అక్కడ ఆ తల్లి బాధను చూడలేకే చనిపోయిన వాడిని బతికించాడు. అయితే ఇక్కడ కూడా ఏం చేశాడంటే, అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. ఈ 2వ వచనాన్ని పట్టుకుని చూసావా, మీ దేవుడు నరహంతకుడు, మీ దేవుడు నరబలి అడిగాడు అంటే ఎప్పుడు అరాకొర ప్రసంగాలు, అరాకొర చదువు మనకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. అయితే 12వ వచనానికి వద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. అంటే యేసుక్రీస్తు ప్రభువారే కానీ, తండ్రి అయిన దేవుడే కానీ, వీళ్ళ పరిశీలన ఏమిటి అంటే, నరులు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నారా లేదా ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తాడు. ఒకవేళ ఆయన పరిశీలనలో నువ్వు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఆయన నిరంతరము నీ మీద ఏం చేస్తాడంటే జాలి చూపేవాడిగా ఉంటాడు. లేదా నిరంతరము నీ మీద ఏం చేస్తాడంటే ప్రేమ చూపేవాడిగా ఉంటాడు. నిరంతరము నీ మీద ఏం చేస్తాడంటే కనికరము చూపేవాడిగా ఉంటాడు. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎలా ఉంటాడు? మీరు ఎప్పుడైనా కూడా భార్యాభర్తల సంబంధంలో నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని నీ భర్తను ఎప్పుడైనా అడిగావా? పోనీ నీ భార్య నిన్ను ఎప్పుడైనా అడిగాడా? సహజంగా కొన్ని విషయాలు మాట్లాడుకోం. కానీ దేవుడు తన బిడ్డల ఎడల నిశ్చయమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరిని ఆయన ఏం చేయడంటే బాధ పెట్టడు. అందరి ఎడల ఆయన ఏం చేస్తాడంట? కనికరం చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామంలోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రను, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీకు అర్థమవుతుందా? నీతో పాటు ఉండేవాళ్ళు, నీ కుటుంబము, నీ కుమారులు, విధవరాండ్లు, తల్లిదండ్రులు లేని వాళ్ళు అందరూ కూడా ఎక్కడ సంతోషపడాలని కోరుకుంటున్నాడంట? ఆయన సన్నిధానంలో. మీకు ఇంతకు అదే చెప్పా. మలాకీ గ్రంథంలో ఏం చెప్పానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే మనము ఎవరి వారం అవుతామంట? ఆయన వారం అవుతాం. ఆయన వారిని ఆయన ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటాడంట? సంతోష పెట్టాలనుకుంటాడు. ఆయన సంతోష పెట్టాలని యేసుక్రీస్తు కాలంలో చచ్చిపోయిన తన కుమారుని తిరిగి ఎవరికి ఇచ్చాడు? మరలా తన తల్లికి ఇచ్చాడు. అలాగే ఈరోజు నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ జీవితంలో నువ్వు ఏదైనా కోల్పోయి ఉండవచ్చు, నీ జీవితంలో ఏదైనా బాధలతో నువ్వు నిండి ఉండవచ్చు. కానీ
నువ్వు దేవుని బిడ్డ అవ్వగలిగినట్లయితే, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే మరలా నీకు ఆయన ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాడు. ఈరోజు నీ జీవితము సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలంట? ఆయన సన్నిధానంలో ఉండేవాడిగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. అంటే బిడ్డల ఎడల తండ్రి ఎలాగ జాలిపడతాడో యెహోవా సన్నిధానానికి వచ్చిన బిడ్డల ఎడల ఆయన ఏం చేస్తాడంట? జాలిపడతాడు. ఇంతక ఎదురు పడితే జాలిపడ్డాడు, ఇప్పుడు ఏమంటున్నాడంట? ఆయన బిడ్డల ఎడల జాలిపడతారు. ఇప్పుడు నువ్వు నేను ఆయన బిడ్డలు అవ్వాలంటే ఎవరి మందిరానికి వెళ్ళాలి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయన జాలిని మనము పొందాలంటే, ఆయన కనికరమును మనం పొందాలి అంటే, మనలో బలహీనతలను దూరపరుచుకోవాలంటే, మనము దుఃఖమును దూరపరుచుకోవాలంటే, సంతోషానికి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన సన్నిధానానికి ఖచ్చితంగా. కొంతమంది కొంత రివర్స్గా అనిపించింది, అయ్యా చర్చికి వచ్చాకే నాకేమైందంటే ఉద్యోగం పోయిందయ్యా, చర్చికి వచ్చాకే నాకేమైందంటే జబ్బు చేసిందయ్యా, చర్చికి వచ్చాకే నాకేం జరిగిందంటే నష్టం కలిగిందయ్యా అంటారు. అవును, అది ఉండడం వల్లనే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి ఒక్కోసారి మనకి దేవుడు చేస్తున్న మేలులు మనకి ఏమర్థమవుతాయంటే కొంచెం మన మనసుకి వ్యతిరేకంగా అనిపిస్తుంది, కానీ ఆయన చేసే ప్రతీది కూడా నీకు ఏమవుతుందంట? మేలుకరంగానే ఉంటుంది. అయితే ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచిన వారి ఎడల ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంట? జాలి చూపించి నిన్ను బాధపడకుండా నిన్ను సంతోషపెట్టే బాధ్యత ఎవరిది? ఆయనదే. అయితే మీకు పోయిన శుక్రవారం కూడా నేను ఏం చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువారు నిశ్శబ్ద కాలానికి అద్భుత కార్యాలు చేయడానికి ఎన్ని సంవత్సరాల కాలం ఉందని చెప్పా? పాత నిబంధనకి యేసుక్రీస్తు పుట్టి అద్భుత కార్యాలు చేయడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పా మీకు? 430 సంవత్సరాలు. బానిసలుగా ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ అద్భుతం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే, అద్భుతము చూడక అంటే గొప్ప కార్యాలు చూడక వాళ్ళ జీవితాలు ఎంతకాలం ఉన్నారంట? పాత నిబంధనలో 430 సంవత్సరాలు ఉన్నారు. కొత్త నిబంధన ముందు కూడా 430 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి అద్భుతాలు కూడా చూడాల. అయితే ఇప్పుడు ఈ నయ్యను అనే ప్రాంతంలో ఈ స్త్రీ ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఏమైపోయి ఉండిద్ది? ఎక్కడ లేని సంతోషం ఖచ్చితంగా తనకి కలిగి ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఆ వచనాన్ని మనం కోట్ చేసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని. అంటే ప్రవక్తలు ఉన్నప్పుడు జరిగింది గొప్ప కార్యాలు. ఎప్పుడు ఇంకా జరగల అంటే ఈ 430 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళా మనకు ఎవరిని పంపించాడంట? ఒక గొప్ప ప్రవక్తను పంపించాడు. ఈ గొప్ప ప్రవక్త పంపించిన తర్వాత దేవుడు తన ప్రజలను దర్శనమును గ్రహించుచున్నాడు. అంటే అర్థం చెప్పగలరా? దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడు. అంటే దేవుడు తన ప్రజలకు దర్శనం ఇస్తున్నాడు ఒక రకంగా. అంటే దేవుని చూడగలిగే భాగ్యము, దేవుని కార్యాలు చూడగలిగే భాగ్యము మరలా 430 సంవత్సరాల తర్వాత దేవుడు మనకి ఇస్తున్నాడు అని వాళ్ళు గ్రహించగలిగారు. గ్రహించి ఆ విషయం అంతగా కూడా ఊరంతటికి కూడా ప్రకటన చేశాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి కార్యాలు ఎప్పుడు కూడా ఎలాగ ఉన్నాయంటే ఆశ్చర్య కార్యములుగా ఉన్నాయి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. అంటే దేవుడు అనే అతను ఎలాంటి లక్షణాలు ఉంటాడంట? అడుగు వాటి కంటేను మనము ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి. ఆ యొక్క విధవరాలు ఏడుస్తుంది, కానీ ఆ బిడ్డ బతుకుతాడన్న ఆ యొక్క ఆశ ఏమైనా ఉందా?
పోనీ నా బిడ్డను మళ్ళా బ్రతికించు అని ఏమైనా దేవుణ్ణి అడిగిందా? దేవుడు అంటేనే అర్థం ఏమిటి అంటే, నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికంగా అంటే మరి ఎక్కువగా నువ్వు అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, దానికంటే ఎక్కువగా చేసేవాడిని ఏమంటారంట? దేవుడు అంట. అటువంటి దేవుడి యొక్క కనికరం నీ మీద ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడంట? మేలులు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి కార్యాలు చేయడము కేవలము దేవునికే సాధ్యము. క్రీస్తు ఏమై ఉన్నాడని మనకు అర్థమైందంటే దేవుడై ఉన్నాడని కూడా మనం అర్థం చేసుకునే వారం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నుంచైనా మనము దేవుని యందు భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి, ప్రార్థనలు ఎందుకు చేయాలి, మనము వాక్యాన్ని ఎందుకు చదవాలి, దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలి అంటే, మనం దేవుని కుమారులం అవ్వాలంటే, దేవుడు నీ మొర విని నీ ఎడల కనికరపడాలి అంటే, నీ ఎడల జాలిపడాలి అంటే ఖచ్చితంగా ఆయన మందిరానికి రావాలి. నీ బాధలను ప్రార్థనల ద్వారా ఆయనకి తెలియజేయాలి. నీ భక్తిని నీ యొక్క క్రియల ద్వారా ఆయనకి కనపరచాలి. అలా కనపరిచినట్లయితే దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.